హాయ్ ఫ్రెండ్స్, ఏకే ఛానల్కి వెల్కమ్. మొదటగా నా ఛానల్ని చూసినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఎవరికైతే వాషింగ్ మిషన్ ఉంటుందో వాళ్ళు జాగ్రత్తగా ఉండండి ఈ వర్షాకాలం. ఎందుకంటే నాకు అయిన అనుభవం మీతో పంచుకుంటున్నాను. ఏంటిదంటే, నాకైతే చిన్న కిడ్స్ ఉన్నారు. నేను ఏం చేస్తున్నానంటే ఎవ్రీడే వాళ్ళు చికాకు చేస్తారనేసి కొంచెం బొంతలు లాంటివి 4 చీరలు వేసి చాలా తేలికగా ఉన్నాయి. మనం కూడా ఇట్లా నీళ్ళ తీసి ఎండేసుకునే అంత అవైలబుల్ ఉండే బొంతలే నేను కుట్టించాను. అయితే నేను తీసుకున్న కంపెనీ వచ్చేసి బాష్ కంపెనీ. అయితే నీళ్ళు తీసుకుంటుంది, నీళ్ళు అవుట్ గోయింగ్ ఇన్కమింగ్ అన్నీ బరాబరి నడుస్తున్నాయి. మంచిగా 15 నిమిషాలు పెట్టినా, 20 నిమిషాలు పెట్టినా, గంట పెట్టినా అన్నీ మంచిగా గంట సేపు మంచిగా టైం అనేది మంచిగా ఎండింగ్ వచ్చేదాకా చూపిస్తుంది. కానీ నీళ్ళు తీసుకుంటే డ్రమ్ము మాత్రం తిరగట్లేదు. ఏంటిది ఆ ప్రాబ్లం అని నేను గూగుల్లో చూస్తున్నా కానీ దానికి ఎంత ఖర్చు అవుతుందో ఏమో. నాకు బ్యాక్ పెయిన్ వచ్చిందని మా వారికి చెప్పంగానే అన్నిటికంటే ఎక్కువ ఖర్చు అవుతాయి కదా, ఈ బ్యాక్ పెయిన్ మళ్ళీ హెవీగా చిన్నపిల్లలు ఇప్పుడే ఉన్నారు కదా, పని ఎక్కువ అవుతుందని మా వారైతే నాకైతే ఎంతో ముద్దుగా కొనిచ్చారు. నా వాషింగ్ మిషన్ అయితే ఖరాబ్ అయింది. నేను వాషింగ్ మిషన్ తీసుకొని 1.5 ఇయర్ మాత్రమే, 2 ఇయర్సే అవుతుంది. నాకు తెలిసిన వాళ్ళందరిని అడిగితే వాళ్ళందరూ ఏమన్నారు, లైట్ వెయిటే వాడాలి. ఇక లైట్ వెయిట్ వాడేదందుకైనా మిషన్ తీసుకున్నది. అంటే మనం 8 kgs అంటే అప్రాక్సిమేట్లీ నేను ఒక్కొక్కటే వేస్తాను. ఒక బొంత వేసిందంటే ఒక చిన్న బెడ్షీట్ వేస్తాను పిల్లలది. అంత మాత్రాన వాషింగ్ మిషన్ ఖరాబ్ అయింది, అసలు డ్రమ్ము తిరగట్లేదు. నాకైతే బాష్ కంపెనీ మోసం చేసిండు. ఎందుకంటే నాకు అస్సలు ఇవ్వను కూడా ఇవ్వలేదు. అంటే దాన్ని ఏమంటారు, ఎట్లా ఉంటుంది, బొంతలు వాడొద్దని చెప్పాలి. నేనైతే ఎల్జీ, సామ్సంగ్ ఇక్కడ పక్కన వాళ్ళు వాడేవాళ్ళని నేను అడిగాను. మాది కొని 1 ఇయర్ కూడా అవ్వట్లేదు, ఇట్లా అయింది, ఇట్లా 2 ఇయర్స్ దగ్గరకు వచ్చింది, కరెక్ట్ 2 ఇయర్ మార్చికి అని అడిగితే, మేము ఓన్లీ లైట్ వెయిట్ చేస్తాం, మిగతా అన్ని చేతితోటే ఉతుకుతానంటే ఇక అందుకు తీసుకున్నది ఎందుకు, మనం రెస్ట్ కోసం ఉండడం కోసమే మిషన్ తీసుకున్నాం. అలా జరిగిందండి. మా మిషన్కి ఏం ప్రాబ్లం వచ్చింది, బాష్ కంపెనీ మిషన్కి ఏం ప్రాబ్లం వచ్చింది, మరియు దాన్ని ఏ విధంగా సాల్వ్ చేసాము, ఏ విధంగా రిపేర్ చేసాము అనేది నెక్స్ట్ వీడియోలో మీ అందరికీ చెప్తాను.